మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినప్పటికీ ఆయన మాత్రం కదపడానికి ప్రయత్నం చేయరు, కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగరు. అదేమంటే దిగ్విజయ్ సింగ్ గారు తప్పే ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడే అంశాలలో అని ఆయన సర్టిఫై చేస్తారు. వార్ రూమ్ లోకి పిలుస్తారు, ఆయనతో మాట్లాడతారు. వార్ రూమ్ లో ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా మాట్లాడారని అందంగా సర్టిఫై చేస్తారు. ఏమిటి నాటకం అని అడుగుతాను. అంతేకాదు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వ హోదాలో అనేక ఫైల్స్ మీద సంతకాలు పెడతాడు. ఆయన తమ్ముడు గారు వసూలు చేసుకుంటారు. ప్రతిపక్ష నాయకుడు కాముగా ఉంటారు, అధిష్టాన వర్గము కాముగా ఉంటుంది. ఎందుకంటే సంపాదించినంత సంపాదించి రేపు రాజకీయ పార్టీ పెడితే దానికి పెట్టుబడిగా ఉపయోగించండి అనేటువంటి రహస్య సందేశాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖుల దగ్గర నుంచి వారికి వత్తాసు పలుకుతూ ఉంటారు. ఇకపోతే లగడపాటి రాజగోపాల్ గారి అంశాన్ని గురించి వస్తే చాలా చిత్రం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, సోనియా గాంధీ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కానీ ఆయనకి నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి మాత్రం బ్రహ్మాండమైనటువంటి వత్తాసు, ఏ కంపెనీకి దక్కనటువంటి ప్రతిఫలాలు. నేను అడుగుతా ఉన్నా, ఒక ట్రాక్టర్ లోన్ రద్దు చేయండి బాబు వ్యవసాయదారుడు అంటే బ్యాంకు వాళ్ళు రద్దు చేయరు, కనీసం వడ్డీ తగ్గించరు. వ్యవసాయానికి ఇచ్చినటువంటి లోన్స్ని రీషెడ్యూల్ చేయమంటే చేయరు. ఇంత దారుణంగా వ్యవసాయం పట్ల వ్యవహరించేటటువంటి బ్యాంక్స్, ఇంత కఠినంగా వ్యవహరించేటటువంటి బ్యాంక్స్ చాలా చిత్రమయంగా ఇవాళ ల్యాంకో గ్రూపులో ఉన్నటువంటి ల్యాంకో ఇన్ఫ్రా కంపెనీకి 8,000 కోట్ల రూపాయలు రీషెడ్యూల్ చేశారు. ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు. లగడపాటి రాజగోపాల్ గారి సంస్థ అయినటువంటి ల్యాంకో ఇన్ఫ్రా ఎప్పటి నుంచో అయ్యా మేము 800 కోట్ల రూపాయలు కట్టాలి, మాకు టైం ఇవ్వండి అని అంటే మీకు టైం ఇవ్వమన్నారు. ఎందుకు ఇవ్వన్నారంటే మొత్తం వాళ్ళ కంపెనీ విలువ 1717 కోట్లు మాత్రమే. ఎప్పుడు లాస్ వస్తున్నటువంటి కంపెనీ, దానికి 8,000 కోట్ల రూపాయల బ్యాంకులో అప్పులుంటే మీరు కట్టలేరు, తొందరగా కట్టండి, మీకు రీషెడ్యూల్ చేయము అని చెబుతూ వచ్చినటువంటి బ్యాంక్స్ అన్ని కూడా సడన్ గా నిన్న రీషెడ్యూల్ చేశారు. రీషెడ్యూల్ చేయటమే కాదు, 3,500 కోట్ల రూపాయలు మళ్ళా తిరిగి అప్పు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటిదంతా? కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్నటువంటి నాటకం కాదా? 3,500 కోట్ల రూపాయలు ఫ్రెష్ లోన్ ఇచ్చి అంతకుముందు ఇవ్వాల్సినటువంటి 800 కోట్ల రూపాయలు అడక్కోకుండా 8,000 కోట్ల రూపాయలు అడక్కోకుండా రీషెడ్యూల్ చేసి, అంటే లగడపాటి రాజగోపాల్ గారి ఇన్ఫ్రా కంపెనీకి వారి ల్యాంకోకి లాభాలు చేస్తే అవన్నీ కూడా రేపు పెట్టబోయేటటువంటి రాజకీయ పార్టీలో పెట్టుబడిగా ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన మరి సోనియా గాంధీ గారి కోటర నుంచి వచ్చిన మాట వాస్తవమా కాదా అని నేను అడుగుతాను. ఎక్కడైనా సరే ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ లేదా లగడపాటి రాజగోపాల్ గారు కానీ వీరందరూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామని ఇవాళ బ్రహ్మాండంగా చెప్తుంటే వారికి ఇన్ని లాభాలు ఎందుకు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం? ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా. కేవలం ఒక నాటకం ఆడుతా ఉన్నారు. ఏదో ఒక విధంగా సమైక్య నినాదాన్ని మోసుకొచ్చి ఆ సమైక్య నినాదంతో సొంత పార్టీ పెట్టి కొంత మేరకు లబ్ధి పొంది మళ్ళా తీసుకెళ్లి సోనియా గాంధీకి అప్పజెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో మాట్లాడుతూ ఉంటాడు లగడపాటి రాజగోపాల్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ దత్తపుత్రుడట, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ దత్తపుత్రుడని మాట్లాడుతూ ఉన్నారు. దత్తపుత్రుడిని జైల్లో పెడతారా? దత్తపుత్రుడికి ఇలాంటివి చేస్తారా? దత్తపుత్రుడికి 8,000 కోట్ల రూపాయలు రీషెడ్యూల్ చేశారు. 3,500 కోట్ల రూపాయలు లోన్ ఫ్రెష్ గా ఇస్తున్నారు. నువ్వా దత్తపుత్రుడివి లేక జగన్మోహన్ రెడ్డా? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి అనేకమైన కష్ట నష్టాలు అనుభవించినటువంటి వ్యక్తి. నీవేమో పోరాటం చేస్తున్నావు, కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి లబ్ధి పొందుతున్నావంటే ఎవరు దత్తపుత్రుడు? దయచేసి చెప్పవలసిందిగా నేను కోరుతూ ఉన్నా. ఇవాళ మొత్తం ల్యాంకో గ్రూప్ సంస్థ చూస్తే 40,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. నెలకి 570 కోట్ల రూపాయలు నష్టాలు వస్తున్నాయి. అయినా బ్యాంకులు మాత్రం వాటికి రీషెడ్యూల్ చేసి కోట్లాది రూపాయలు అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుందంటే ఇది కేవలం
సోనియా గాంధీ కోటరీలో ఉన్నటువంటి వ్యక్తులు సోనియా గాంధీ ఆదేశం మేరకు లగడపాటి రాజగోపాల్కి లబ్ధి చేకూరుస్తూ లగడపాటి రాజగోపాల్ అనే వ్యక్తి, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా సమైక్యవాదులు అనేటటువంటి మాట అనిపించి ఒక నకిలీ సమైక్యవాదుల్ని తయారు చేసి తద్వారా కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వారు రాజకీయంగా లబ్ధి పొందితే ఆ లబ్ధినంతా కాంగ్రెస్ పార్టీ పొందాలనే ప్రయత్నం చేస్తుంది. అయితే